ఏంటి ఆనందరావు కులాసేనా? ఆనందరావు గారు, ఆనందరావు గారు, స్వర్గస్థురావు గారు. మణి, దామోదరం, అయ్యప్ప, వీడికి టిఫిన్ ఇచ్చింది ఎవడరా? లేదు సార్. ఎందుకు ఇచ్చావు? నీ చుట్టం కాదండి. మరేంటి? సెటిల్ చేసి చెప్పారు సార్. ఎవరు ఈ మొహం సెటిల్ చేసిన మొహం? అవును సార్. సెటిల్ చేసాడట. చెట్లు సిగ్గు లేకపోతే సరే. 370 రూపాయలు బాకీ, నయా పైసా ఇవ్వలేదు. మళ్ళీ ఈ ఉదయం వచ్చి అడుగుతుంటావు. ఆనందరావు గారు, ఆనందరావు గారు, వాట్ ఇస్ చూడండి ఆనందరావు గారు, పేరుకు తగినట్టుగా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండాలండి. అశాశ్వతమైన నీ హోటల్ ఉంటుందా? నువ్వు ఉంటావా? నీ పద్దులుంటాయా? పిచ్చివాడా ఎందుకు ఏడుస్తావు? ఏమిటి పిచ్చివాడా ఎందుకు ఏడుస్తావు? ఏడుస్తున్నాను. నా సొమ్ము తిని నేను ఏడుస్తున్నానా? నీ పోటీ తల మార్చిన 10 పద్దులుంటే నాకు ఏడుపు కాక ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆనందరావు గారు ఆవేశపడకండి, గుండె ఆగిపోతుంది. ఐరాన్ పడవద్దు. ఐరాన్ పోయింది. దసరాకి ఈ శాతం నా నెత్తి మీద పెట్టావు, మళ్ళీ దసరా వస్తుంది. అబ్బాబా ఏమిటండి మీ గొడవాండి గోల? సరే నా పద్దంతా. నీ పద్దులేని పేజీ ఎక్కడుందయ్యా? 370 రూపాయలు అవసరం ఉంటే పడే. 370. అలా ఇచ్చుకో, మర్యాద దక్కించుకో అంతే. అది పెద్ద మనిషి తరహా. ఇప్పుడు మీ ఇద్దరు తిన్న 3 రూపాయలతో కలిపి 373. అదేంటి సంతకం అయిపోయాయండి. ఏమిటండి మీ బ్లడ్ ప్రెషర్? మీకు కావాల్సిన డబ్బే కదా? అవును. నేను ఇవ్వడం మీరు పుచ్చుకోవడమే కదా? అవునంతే. 1వ తేదీ 6 గంటల సారీ 1వ తేదీ 6:30కు మీకు ఇవ్వాల్సిన మొత్తం మీ జేబులో ఉంటుంది. పొరపాటు మీరు ఇక్కడ లేకపోతే బల్ల మీద ఉంటుంది. బల్ల గుద్దు చెప్తున్నాను. ఇచ్చేస్తాండి, తప్పకుండా ఇచ్చేస్తాను. నాకు కూడా అప్పుడే ఇస్తాడు. నువ్వెవరవయ్యా మాట్లాడడానికి? నువ్వెవరో? నీ పిల్లలు అమ్మమ్మ ఆయన మీరు అడగకూడదు. ఇద్దరిది కలిపింది రాశాను. ఈయన నా గెస్ట్. ఎవరో నీ అరుమోహానికి ఇది ఒక గెస్టా? ఏమయ్యా తలనరిచిన పెద్ద మనిషి, ఈ బేవార్సి దొరికింది నీకు స్నేహానికి? తినడానికి కూడా పడ్డావా? నా హోటలే దొరికింది. ఆనందరావు గారు ఆగండి. ఆయన అవమానిస్తే నన్ను అవమానించినట్టే. మీరు పదండి. ఆనందరావు గారు 1వ తేదీ ఉదయం 6:30 గంటలకు నా క్షవరం సదాస్తు. మీరు పదండి. ఏం పద్ధతి?